మరి దేవసాయం ఉన్నా మొదట్లో అసలు దేవసాయం వాళ్ళు మందిరానికి రాకపోయేది. ఆ బుజ్జి రావటం వల్ల మరబాబు అన్న ఆ బుజ్జి దగ్గర తీసుకొని ఆ బుజ్జి ద్వారా వాళ్ళ కుటుంబం రక్షణ పడది. ఆ బుజ్జి వచ్చేది, ఏందన్న పిల్లగాలు వాళ్ళు రారు కదా అంటే లేగని కట్టెత్తేనే దోడు దగ్గరికి వస్తుంది అన్నగాని మొదన్న. ఎందుకంటే ముందు లేగని కట్టితే దూడ చూసుకుంటూ వస్తుంది అనేది. అట్లా అన్నగిన ఎప్పుడైతే ఆ విధంగా వాళ్ళు దేవునికి ఆ బిడ్డ ద్వారా ఆకర్షితులయ్యారు, దేవుని దగ్గరికి రాగలిగారు. ఫస్ట్ మంచి స్నేహం ఉండేది. మా స్థల విషయంలో కూడా, మందిరం స్థల విషయంలో కూడా మరి అన్న నాతో బాగా సహకరించేది. ఒకప్పుడు ఆయన పరిస్థితులు కూడా చెప్పుకునేది, ఆయన మన సాయంతో మనం సాయం చేసేది. మరి ఆ విధంగా చాలా రోజులు కూడా ఒక 8 సంవత్సరాలు కలిసి తిరిగాను. ఎందుకంటే ఎప్పుడు మిలిగిపోయినా కానీ అన్న అంటే సమయానికి వచ్చేది, మాట తీసుకోకుండా వచ్చేసేది. అంతా అయిపోయింది. ఆయన ఒక 7-8 సంవత్సరాల నుంచి ఆయన సరిగా మందిరానికి రాకపోయాడు. మళ్ళీ ఈ మధ్యనే వస్తాడు. అట్లా స్నేహం కట్టేది, వచ్చేవాడు, మందులు ఇచ్చేది. మరి ఏ పని ఉండగానే రవీంద్రానికి చెప్పనేది, మందిరాలు ఏదన్నా అన్వేషణ పని ఉంటే ఆయన చేసేది. మరి ఈ మధ్యనే మందిరానికి దూరం అయ్యిండు. మళ్ళా మరి ఒక 2-3 నెలల నుంచి అన్ని మీటింగులకు దగ్గరకు వస్తాడు. అంటే ఆయన ఏంటంటే ప్రతి పని కూడా ఏది చెప్పినా కానీ, మరి నాకు చిన్నోడైనా కానీ ఏది చెప్పినా కానీ అన్న మునిగిపోదానన్నా, మరి సర్పంచ్తో మాట్లాడన్నా అంటే మాట్లాడేది తీసుకొని వెళ్ళేది. ఉదయం గోడ కట్టేటప్పుడు కూడా సర్పంచ్ ఆ మందిరాన్ని కూలగొడదన్న సమయంలో కూడా రాత్రి పోయి మాట్లాడొచ్చిన అన్న. నేను రాత్రి ఫోన్ చేస్తే రాత్రి వచ్చిండు నాతోని. ఇద్దరం పోయి గురుచంద్ర గారితో మాట్లాడి, మరి అన్న మరి మా సేవకుడు మదన్ లేదు మరి తెలియక మాట్లాడిండు, మీరు క్షమించాలా, మరి ఆయన వేసాను కదా సేవకు వచ్చింది, మీరు ఏమనుకోవద్దు అని చెప్పేసి ఆయనతో మాట్లాడి మరి ఇద్దరం చెప్పి రాగలిగాను. అంటే ప్రతి పనికి కూడా సహకరించేవాడు ఆయన. ప్రతి పనిలో కూడా మరి నేను చెప్పినా కానీ తీసేసేవాడు. ఒకసారి ఆర్డీఓ గారు నైట్ రమ్మంటే రాత్రి 9 గంటలప్పుడు, అప్పుడు బాగా మరి అన్నల భయం ఉండేది. అయినప్పుడు కూడా ఆయన వస్తపాన్నాడు. ఇద్దరు నా బండి మీద పోయాను. అప్పుడు నాకు ప్యాషన్ ఉండే బండి, స్పెండర్ ప్లస్ ఉండే. అయితే ఇద్దరం కలిసి బండి మీద పోయాను. ఆర్డీఓ గారు కలిసినాం, మాట్లాడినాం. మళ్ళీ ఇంటికి వచ్చేటానికి మరి 1 గంట అయింది, రాత్రి కలిసి. అంటే మాట అయితే తీసేసేది కాదు, పని చేసేది. సర్లే అన్న కానీలే అనేది తప్ప కానీ ఎప్పుడు కూడా మరి ఎదురు చెప్పలేదు. అట్లా మందిరంలో కూడా నమ్మకంగా పనిచేసేది ఆయన. ఏ పని చెప్పినా కానీ నమ్మకంగా పనిచేసేది. ఒక్కొక్క సమయంలో మేము కూడా అడిగేదన్నా ఇది కరెక్ట్ కాదు, ఇది కాదు అదనేది. ఆయన కానీ ఏం మాట్లాడేది కాదు. అట్లా మందిర విషయంలో ఆయన ఈ చివరి దినాల్లో అంటే ఆయన మరణం దగ్గరకు వచ్చినప్పటికీ ఆయన మందిరానికి దగ్గర అయిండు. ఆయన ప్రభు ఆయన చేర్చుకున్నాడు. ఎందుకంటే విశ్వసిస్తున్నాం ప్రతి మీటింగ్ లో కూడా లాస్ట్కి నా తెల్లారులోన ప్రార్థన అప్పుడు కూడా ఆయన ప్రార్థనకు వచ్చేది. ఇది ఆన్లైన్ ప్రేయర్ లో 1 గంట 2 ఆయన ప్రార్థనకు వచ్చేది. ఇప్పుడు కూడా ప్రార్థన మిస్ చేయలేదు, ఏ మీటింగ్ మిస్ చేయలేదు. చివరి దినాల్లో దేవునికి దగ్గర అయిండు, దేవుడు ఆయన చేర్చుకున్నాడు. కనుక మరి వరాదరణ గురించి అక్క కుమారుడు కాబట్టి వాళ్ళ కుమార్తెండు కాబట్టి వాళ్ళ ఆదరణ గురించి మనందరం ప్రార్థన చేద్దాం. ప్రతిరోజు కూడా వాళ్ళు ఆదరించబడేటట్టు ప్రార్థన చేద్దాం. మనమైతే ఆదరించలేము, మనం సాయం చేయలేము, కానీ ప్రార్థన చేస్తే ప్రభు ఆదరిస్తాడు. కనుక మనందరం కూడా మరి వారి కుటుంబం గురించి ప్రార్థన చేద్దాం. వారు కూడా మరి దేవుళ్ళు నిలబడేటట్టు ప్రార్థన చేద్దాం. ఈ విధంగా ప్రభు మనకి సాయం చేయను గాక.